నమస్కారాలు. ఈరోజు ఒంగోలులో కమ్మభవన్ ఆఫీస్ని ఈరోజు గుణార్థం చేశారు. దీనికి అధ్యక్షులు మురళి గారు, అదేవిధంగా సెక్రటరీ హనుమంతరావు గారు,
వీళ్ళందరూ కూడా కలిసి అందరూ కూడా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవటం, ఒక ఆఫీస్ కట్టుకోవటం, ఒక మంచి ఆలోచనతోటి వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బాయ్స్ హాస్టల్ అని, గర్ల్స్ హాస్టల్ అని కొంత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయటం, అదేవిధంగా మిగతా క్యాస్ట్లు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని క్యాస్ట్లు కూడా కలుపుకోవటం, అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అందరు కలిసి కూర్చోవడానికి అని చెప్పి ఈరోజు ఆఫీస్ ఇక్కడ ప్రారంభించారు. తప్పకుండా ఇది మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రేపు 22 కూడా ఇంకోటి పెట్టారు. దాన్ని కూడా అంతా కలిసి చేయాలనేదే నా ఉద్దేశం. అందరిని కూడా కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడతాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేటప్పుడు అందరం కూడా కలిసి చేసినప్పుడు ఏమవుద్దంటే 10 మందికి ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి మాట్లాడి అంతా ఒకటిగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు. తప్పకుండా కూడా దానికి ఈ ల్యాండ్ డోనర్ కూడా మన చిరుపోతి వెంకటేశ్వర గారు, ఆయన కూడా ఇక్కడ ఉండే రేట్ ఎట్లా ఉంది, పరిస్థితులు ఏందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అలాంటిది ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక కాస్ట్లీ సైట్ని ఇక్కడ డొనేట్ చేయటం, దాన్ని అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవటం చాలా సంతోషం. తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున కూడా మా సహాయం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా నా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. 10 మందికి బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడు కూడా మనం కూడా అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది ఈరోజు ఈ భూమి పూజ చేసిన అందరికి కూడా చాలామంది వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థ్యాంక్ చిరుపోతి వెంకటేశ్వర గారు. అందరూ కమ్మ సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్కరు సభ్యులందరూ ఫస్ట్ చిరుపోతి వెంకటేశ్వర గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన దాతగా 25 గదుల ల్యాండ్, ₹1 కోటి ఖరీదు చేసే ల్యాండ్ ఉచితంగా ఇచ్చినందుకు, అది బ్రహ్మాండమైన సెంటర్. విఐపి రోడ్ నుంచి నేరుగా మన రాజీవ్ నగర్లోకి వస్తే కమ్మని వాతావరణంలో ఇటువంటి ల్యాండ్ దొరకడం నిజంగా సంతోషించదగ్గ విషయం. దానికి మన కమ్మవారి సేవా సంఘం తరఫున మండవ మురళి గారు, అట్లానే బాసరావు గారు, వెంకట్రావు గారు, రవికుమార్ గారు, అందరూ ప్రతి ఒక్కరు సభ్యులు పేరు పేరున అందరికీ ఇమ్మీడియట్లీగా వారు ఇచ్చిందే తడువుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అలానే ఇమ్మీడియట్లీగా దాన్ని ప్లాన్ అప్రూవల్కి వెళ్ళటం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే ఫాస్ట్ కంటిన్యూ చేస్తూ తొందరగా బిల్డింగ్ కట్టుకొని తొందరగా మన సభ్యులకి అందుబాటులోకి భవన్ రావాలని కోరుకుంటా ఉన్నాను. అట్లానే బాలబాలికల కంటే మెయిన్గా బాలురికి హాస్టల్ కట్టాలని ఒక ఆలోచన ఉంది అందరికీ, సభ్యులందరికీ. సో అది కూడా త్వరితగతిన రూపుచెందాలని కోరుకుంటా ఉన్నాను. అట్లా అందరికీ థ్యాంక్స్. అట్లా చిడిపోతి వెంకటేశ్వర గారికి మెనీ థ్యాంక్స్. ఈరోజు ఉదయం 7:32కి రాజీవ్ నగర్లో మన చిడిపోతి పెద్దలు గౌరవనీయులు చిడిపోతి వెంకటేశ్వర గారు మన కమ్మ సంఘానికి స్థలం డొనేట్ చేశారు. దాన్ని మనకి డొనేట్ చేయడం మీద ఎమ్మటే రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. ఇది వెంటనే మంచి రోజులు చూసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు మనకంటూ ఒక ఆఫీస్ ఉండాలి. ఆఫీసులో ఉంటేనే మనం ఎక్కడి నుంచి అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా ఇక్కడ కూర్చొని ఏ కార్యక్రమాన్ని చేయడానికి ఉంటుందని చెప్పి ముందు ఆఫీసు ప్రారంభించడం జరిగింది. ఇది 4 నెలల్లో దాతల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. చాలా మంచి పరిమాణంగా భావిస్తున్నాం. దీనికి సహకరించిన మా కమ్మ సంఘం పెద్దలకు, అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలు నాగేశ్వరరావు గారికి, కృష్ణ నాగేశ్వరరావు గారికి, అలాగే హర్షిని రవి గారికి, అలాగే మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ సీతారామయ్య గారికి, మరీ ముఖ్యంగా చిడిపోతి వెంకటేశ్వరకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీనికి ప్రకాశం జిల్లా ఉన్న కమ్మ సంఘం పెద్దలు, అలాగే ప్రకాశం జిల్లా బయట ఉన్న ఎన్ఆర్ఐలు దీన్ని మాకు సహకరించి మమ్మల్ని నడిపించవలసిందిగా వేడుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జిల్లాలో ఉన్నటువంటి కమ్మ సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు కమ్మ భవన్ భూమి పూజ కార్యక్రమం ఈరోజు రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్లో చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులు శ్రీ చిడిపోతు వెంకటేశ్వర్లు గారు ఈ స్థలాన్ని డొనేట్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని, ఈ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయాలని చెప్పి దీనికి మన కమ్మ సోదరులందరూ కూడా, తర్వాత దాతలంతా కూడా మాకు సహకరించి ఈ నిర్మాణానికి
త్వరలో పూర్తి చేసే విధంగా అందరూ కూడా మాకు సహకరించి డొనేషన్స్ ఇవ్వాల్సిందిగా కూడా మేము అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటగా దాదాపుగా ఇక్కడ కమ్మ సంఘాలు స్థాపించి 20 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాం. మిగిలిన సంఘాలన్నీ కూడా ముందుకు పోతూ ఉంటే మన సంఘం మాత్రం అలాగే ఉండిపోయింది. ఇకనైనా మనం అందరం సమైక్యంగా ఆలోచించి కార్యక్రమాలు చేపట్టి ఈ కార్యాలయ భవనం కానివ్వండి, లేకపోతే ముందు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, బాలికలకి బాలులకి వాళ్ళందరికీ కూడా హాస్టల్ వసతులు కానివ్వండి, లేకపోతే విద్యాపరంగా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఇవ్వటం కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఈ కమ్మ సంఘం ద్వారా చేపట్టాలని చెప్పి, దీనికి దాతలందరూ కూడా సహకరించాలని చెప్పి, ఇది దిగ్విజయంగా ముందుకు పోవాలంటే అందరూ కూడా సహకరించాలని చెప్పి ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ కమ్మ సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారాలు. కమ్మ సంఘం సభ్యులకి అందరికీ నమస్కారాలు. ఇది హాస్టల్ కని కొన్నాను నేను జనరల్గా. తర్వాత ఇది మనోళ్ళు ఎప్పుడైతే కమ్మ సంఘం రిజిస్ట్రేషన్ చేశారో వీళ్ళందరికీ కూడా ఇది ఆఫీస్ అయితే బాగుంటుందని ఆలోచించి నేను డొనేషన్ చేయటం ఆఫీస్కి అనేది నా ఉద్దేశం. భవిష్యత్తులో దీని నుంచి మనం చాలామందికి ఎడ్యుకేషన్లో ఎక్కువగా హెల్ప్ చేయాలనేది ఆల్రెడీ మేము చేస్తూ ఉన్నాము. దానితోడు ఇంకా కొంతమందితోటి ఇప్పుడు మురళి గారి ఆధ్వర్యం కింద మేము అందరం కలిసి ఇది ముందుకు తీసుకుపోతామని ఆలోచిస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ.